రక్తపాతం, ఎలాంటి ఫలితం? తెలుగు రాష్ట్రాల్లో ఒక పల్లెటూరు మంచిరామవరం. ఆ ఊరు శాంతంగా ఉండేది, కానీ ఇటీవల కాలంలో చీకటిలో జరిగే అక్రమ కృత్యాలతో జనాల మదిలో భయం పుట్టింది. ఆ ఊరి పొలాల మధ్యలో ఉన్న బొడ్డాపల్లి అడవి చాలా కాలంగా ఎవరికీ తెలియని రహస్యాలకు నిలయం. అక్కడే అందరూ బందిపోటు రాజు పేరుతో గుర్తించే క్రూర వ్యక్తి తలదాచుకుంటున్నాడని పుకార్లు వినిపించాయి. బందిపోటు రాజు అందరూ చెప్పుకునేవాడు కాదు. అతను చాలా శక్తివంతుడు, బలమైన కండబలం కలిగిన వ్యక్తి. తన కోపం చాలు ఎవరినైనా హతమార్చడానికి. పేద ప్రజల పొలాలను ఆక్రమించడం, వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి పంటలను దోచుకోవడం అతని ధోరణి. తన ఆత్మరక్షణ కోసమే కాదు, తనకు కావాల్సింది పొందడానికే ఆయన హింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒక రాత్రి గ్రామంలో సంభవించిన దొంగతనం ఊర్లో మొత్తం కలకలం రేపింది. కిషోర్ అనే 22 ఏళ్ల యువకుడు తన ఇంట్లో ఉన్న తండ్రి కోసం ఆ రాత్రి తన్నుకు పోరాడాడు. కానీ చివరికి బందిపోటు రాజు చేతిలో పడి అతను తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు బందిపోటు రాజును పట్టుకోవడంలో విఫలమయ్యారు. ఈ సంఘటన కిషోర్ మనసులో పెద్ద ప్రేరణ కలిగించింది. అతనికి న్యాయం సాధించాలి, గ్రామానికి రక్షణ కల్పించాలి అన్న తపన పెరిగింది. ఆ రోజు నుంచే అతను రాజుపై పగ పెంచుకున్నాడు. గ్రామస్తులు, ఆడపడుచులు, పిల్లలు రాత్రివేళలు బయటకు రావాలంటేనే భయపడ్డారు. ఒకసారి రాజు గ్రామానికి సమీపంలో ఉన్న గణపతి దేవాలయాన్ని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో కిషోర్ తన స్నేహితులందరితో కలిసి ఆ దేవాలయాన్ని రక్షించడానికి నిర్ణయం తీసుకున్నాడు. వారందరూ కలిసి రాజును పట్టుకోవడానికి ప్రణాళిక వేశారు. రాత్రి గట్టిగా అరణ్యానికి వెళ్లిన కిషోర్ తన స్నేహితులతో పాటు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ బందిపోటు రాజును వెంబడించాడు. పెద్ద మేఘాల మధ్య రాత్రి చీకటిలో బందిపోటు రాజు తన దోపిడీని పూర్తి చేయాలని యత్నిస్తున్న సమయంలో కిషోర్ అతన్ని ఎదుర్కొన్నాడు. మృగంలా ప్రవర్తించిన రాజు దాడి చేయగా కిషోర్ ధైర్యంగా ఎదిరించాడు. కిషోర్ ఆ చివరి పోరాటంలో తన స్నేహితులతో కలిసి రాజును నేరుగా పట్టుకున్నాడు. పోలీసులు రావడానికి ముందు గ్రామస్తులు రాజును చుట్టుముట్టి దాడి చేసి మరణించేంతవరకు కొట్టారు. ఆ రాత్రి ఊర్లో భయం తొలగింది. బందిపోటు రాజును అంతం చేయడం ద్వారా గ్రామం మళ్లీ శాంతిని పొందింది. కిషోర్ ధైర్యం, గ్రామస్తుల ఐక్యత వల్ల మంచిరామవరం తిరిగి సాధారణ జీవితానికి వచ్చింది. ఈ సంఘటన ప్రజల్లో మార్పు తెచ్చింది. హింసకు ఎన్నడూ సమాధానం ఉండదని వారు గ్రహించారు. అయితే బందిపోటు రాజు మరణించినా అతని ఆత్మ ఇంకా ఆ అడవిలో చుట్టూ తిరుగుతోందని, ప్రతీకారం కోసం ఎదురుచూస్తోందని కొన్ని పాతవాళ్లు ఇప్పటికీ భయంతో చెబుతుంటారు.